Sir, you're muted. I just want God's children to know how much we appreciate all of them, these young students and the pastors that join here. ఈ సాయంకాల సమయంలో మీ అందరిని కూడా ఎంతగానో మీకు నాకు నాకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క టైంలో ఈ విధంగా జాయిన్ అయ్యి ఈ సమయాన్ని మీరు హెచ్చించుకున్నందుకు మీకు ఎంతగానో దేవుని పట్ల థ్యాంక్స్ చెప్తున్నాను. The level of humility, the willingness, and the commitment to the truth. మీ యొక్క కమిట్మెంట్, నిజాన్ని తెలుసుకోవాలనే ఒక ఆశ, నిజాన్ని వెతకాలనే ఒక ఆశ, దేవునితో సమయాన్ని గడపాలనే ఆశ అనేది చాలా గొప్పది. God watches everyone to see whether we actually deserve to have His Spirit, to have His grace. మీకు తెలుసు, అసలు దేవుడు మనల్ని ఇక్కడున్న ప్రతి ఒక్కరిని, ఇక్కడున్న వారిని కాదు, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన పరిశీలిస్తూ ఉంటాడు. వాళ్ళ యొక్క హృదయం ఏం ఆశిస్తుంది, వాళ్ళ దేవుని కోసం ఎంత తాపత్రయపడుతున్నారు, దేవుని కోసం ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నారని ప్రతి ఒక్క మనసును ఆయన ఎరిగిన దేవుడు మన దేవుడు. Number one, He watches the humility because He gives His grace to the humble, the poor in spirit. He gives His grace. ఆయన మరి ముఖ్యంగా మన మనిషిని యొక్క తగ్గింపు స్వభావాన్ని చూస్తాడు. ఆయన మానవత్వాన్ని చూస్తారు. ఎందుకంటే ఆయన ఆత్మ ఎవరికి ఇవ్వబడుతుందండి? ఎవరైతే తను తను తగ్గించుకుంటారో, ఎవరైతే తను తగ్గించుకున్న వారికి ఆయన ఆత్మ ఇవ్వబడుతుందని దేవునికి వాక్యం తెలియజేస్తుంది కదా బైబిల్లో. And the next thing God watches would be the desire. You see, the poor in spirit, the desire in the heart to find God, to be one with God, that desire. అంటే తర్వాత మరి ముఖ్యంగా ఎవరికి హృదయము దేవుని కోసం ఆశపడుతుందో, తృష్టిగొనుచుందో, అటువంటి హృదయాన్ని కలిగిన వ్యక్తుల్ని, భక్తుల్ని దేవునికి ఆత్మ దయచేస్తానని దేవునికి Man, that desire is so important. That's why God says, you shall seek me, and you will only find me when you do so with all your desire, with all your heart. అందుకే అటువంటి ఆశ, తృష్టి చాలా ముఖ్యం మనుషులు. ఎందుకంటే దేవుడు అటువంటి వారి కోసం ఆయన ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాడు. Jeremiah 29 verse 13. ఇర్మియా గ్రంథము 29:13 చూసినట్లయితే 29:13. మీరు నన్ను వెతికిన యెడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని యెడల మీరు నన్ను కనుగొందురు. ఆమేన్. Amen. God is saying, if you desire me with all your heart, that's when you are going to find me. దేవుడు ఏం చెప్తున్నాడండి? ఎప్పుడైతే మనం మన పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో మనం ఆయన వెతుకుతామో ఆయన మనల్ని కనుక్కుంటారంట. And that desire, the third one, that desire must be much with willingness. This person, the desire you have, what is the extent of your willingness to get that thing you want? నీ యొక్క ఆశ అనేది ఎంతవరకు ప్రేరేపిస్తున్నది, ఎంతవరకు అది తృష్టిస్తుంది, నువ్వు కనుక్కున్నది నువ్వు నిజంగా ఆశిస్తున్నావా లేదని కూడా నువ్వు పరిశీలించుకోవాలి. And so that's why Jesus Christ said, if anyone desires to come after me, this is the way. He will show the willingness by denying all the flesh. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? ఎవరైనా సరే ఆయన్ని వెతుకుతున్న వారు ఏం చేయాలంటే తను తాను విసర్జించుకోవాలని, తను ఎవరైతే విడిచిపెట్టుకుంటారో తన పాప జీవితాన్ని విడిచిపెట్టి మన కొత్తదనంతో ఆయన వెతకాలని దీని వాక్యం తెలియజేస్తుంది. And this is where most of us will find ourselves wanting. In fact, we come short of what it means to follow Jesus Christ. That willingness to give everything up for His glory.
కానీ చాలా మంది తెలిసిన విషయం ఏంటంటే ఈ యొక్క విషయంలో మనం వెనకబడి ఉంటాం. ఎందుకంటే దేవుని కోసం మనం ఏమీ కూడా చేయలేము. మన దగ్గర ఉంది ఏది కూడా మనం వదులుకోలేము. మన పాప జీవితాన్ని వదలలేము. మన డబ్బుని, మన ధనాన్ని వదలలేము. మన బంధువులు వదలలేము. మన ఎవరిని వదలకుండా మనకి దేవుడు కావాలి. ఈ విషయాల్లో మనం the willingness to put him first above everything, no matter what, to always put him first. దేవుని అన్నిటికన్నా ముందంజలో పెట్టడానికి మనం సిద్ధంగా లేము. ఆయన అన్నిటికన్నా ఆయనకి ప్రాధాన్యత ఎక్కువ కోరుకుంటున్నాడు. మనం అది చేయలేకపోతున్నాం. Luke 9 verse 23. లూకాసు సువార్త 9:23 చూసినట్లయితే, మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఆమేన్. Amen. And then just follow this. The next step God is looking, if we are willing to deny all. That is what the way we demonstrate that is what? Through perfect and complete obedience, carrying the cross of Jesus Christ. ఆ తర్వాత వచ్చిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనం దాన్ని చేయడానికి అంగీకరిస్తామో, మన పాత జీవితాన్ని విసర్జించి మనం కొత్తగా నూతన సృష్టిగా మారిన తర్వాత మనం ఏం చేయాలండి? ఆయన సిలువని మనం మోయడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు నువ్వు దేవునికి కావాల్సింది నువ్వు చేస్తున్నావని ఆయనకి విధేయత చూపిస్తేనే అది తీర్మానించబడుతుంది. And so that's why Jesus Christ said, if anyone is a believer, a true Christian, is the one who goes about to do my works of obedience, and also trying to draw people to God. యేసుప్రభువు ఏమన్నారంటే, సరే ఎవరైనా సరే ఈ యొక్క నూతన సృష్టిగా మారిన తర్వాత ఏం చేయాలి? వెళ్ళి అనేక మందికి ఆయన సువార్తని, దేవుని యొక్క మంచి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పడానికి సిద్ధపడాలని కోరుకుంటున్నాడు ఆయన. John 14 verse 12. యోహాను సువార్త 14:12. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును. వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. ఆమేన్. I say to you, he who believes in me, who truly believes in me, the works that I do, he will do also. వాక్యం ఏం చెప్తుందండి ఇక్కడ? ఎవరైతే ఆయన నిజంగా విశ్వసిస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారంట? యేసుప్రభువు వారు చేసిన కార్యములు వీళ్ళు కూడా చేయడానికి వెనుకాడరంట. And greater works he will do, because I have given him my spirit. I am in him and he is in me. ఆయన కార్యంలో కాదంట, ఆయనకన్నా గొప్ప కార్యాలు చేస్తారంట. ఎందుకంటే అటువంటి వారికి యేసుప్రభువు వారు ఆయనకు పరిశుద్ధాత్మను ఇచ్చి ఆ పరిశుద్ధాత్మ ద్వారా అనేక మహోన్నతమైన కార్యాలు చేయడానికి ఆయన మనం వాడుకుంటారని వాక్యం తెలియజేస్తుంది. See, Brother, for weeks now or months, we'll be talking about the good works of God as defined by God, as God appointed we must do, versus the works of law. That is how people imagine in their head how they will get the kingdom of God. ఇప్పటి వరకు మనం కొన్ని వారాల నుంచి మనం కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. ఏంటంటే దేవుని యొక్క మంచి పనులు ఏ విధంగా ఉన్నాయి, మనుషులు ఏం చేయాలి, అదేవిధంగా మనుషులు ఏ విధంగా చేయాలని కోరుకుంటున్నాడు, దేవునికి మరియు మనుషులకి ఒక ఆలోచనల పట్ల వ్యత్యాసాలు కూడా మనం తెలుసుకుని వచ్చాం కొన్ని వారాల కింద నుంచి. So we covered all the good works of God, and then last time we met, we covered the works of law. That's the works of flesh, man's own law of how to attain righteousness. అదే లాస్ట్ వీక్ కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మనుషులు ఏ విధంగా మారాలి, ఏ విధంగా వాళ్ళకి ఆలోచనలు మార్చాలి, దేవుని పట్ల ఏ విధంగా ఎక్కువగా మారాల్సిన అవసరం ఏమన్నా కొన్ని విషయాలు తెలుసుకున్నాం లాస్ట్ వీక్. This is very, very important, Manaham, as God prepares you and all of us to go and do his work. It's very important that we do not ever listen to anything that is short of what God requires.
ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దేవుడు మనల్ని వాడుకుంటున్నారు. ఆయన మన ద్వారా అనేక కార్యాలు చేయాలనుకుంటున్నారు కాబట్టి మనం మన చెవులు ఏమి వినాలండి? దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క పనుల కోసం మనం వినాలి కానీ దేవునికి వ్యతిరేకంగా వచ్చే ప్రతి దాన్ని మనం వెనక్కి పెట్టాల్సిన అవసరం ఉందని తెలుసుకోవాలి మీరు. So because of those two topics we covered, then that is why it's important today for us to revisit, even to touch what we have done before, to understand loudly that righteousness must be gained. It must be attained. You must work for it to get righteousness. అందుకే ఈ నిమిషాల్లో మీరు ఏం చేయాలండి? మనలో ఉన్న ఒక రైచియస్నెస్ని, మనలో ఉన్న నీతిమత్వాన్ని మనం పెంచుకోవాలి. మనం ఏది చేసినా నీతిగా చేయాలి. ఏది చేసినా దాని నీతి ఉండాలనే విధంగా మనం తయారు చేయబడాలి. And so it must be understood that for me to get a certificate or degree from the university, I must work for it. I must work for it from the beginning to the end. ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మీరు కాలేజ్కి వెళ్ళి కాలేజ్ నుంచి మీకు ఒక సర్టిఫికేట్ కావాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫైడ్ సర్టిఫికేట్ కావాలంటే ఏం చేయాలండి? దాంట్లో ఎన్రోల్ అవ్వాలి. ఆ పెట్టిన ఎగ్జామ్స్ మీరు మొదటి నుంచి చివరి వరకు వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క ఎగ్జామ్ రాస్తే కానీ నీకు ఆ సర్టిఫికేట్ ఎవరి చేతికి. And if I don't work for it, I will not get it, no matter whatever I claim I have been in the university. If I don't work for it, I will never get it. ఒకవేళ మీరు ఆ సర్టిఫికేట్ కోసం కావాల్సిన పనులు చేయలేకపోతే, దానికి కావాల్సినది మీరు ఏమి చేయలేకపోతే మీకు అది దొరుకుతుంది చెప్పండి? దానికోసం మీరు ప్రయాస పడకపోతే, పని చేయకపోతే నీకు ఆ సర్టిఫికేట్ రాదు చేతికి. Therefore, certificate is not imputed. It does not mean because Manam had gone to college and gotten a degree, and then his children, they don't want to go to college. But they say, because of the certificate of my father, we are all graduates. ఒక సర్టిఫికేట్ ఉందనుకోండి, ఫర్ సపోజ్ నేను కాలేజ్కి వెళ్ళాను, కాలేజ్ నుంచి చదివి కష్టపడి నేను ఒక సర్టిఫికేట్ తెచ్చుకున్నాను. అంత మాత్రాన నా పిల్లలకు, నా యొక్క జనరేషన్కి చదువు అక్కర్లేదని కాదు కదా. మా తండ్రి సర్టిఫికేట్ వచ్చిందని పిల్లలను కూడా సర్టిఫై చేసేస్తా చెప్పండి? పిల్లలు కూడా చదివితే కానీ, వాళ్ళు కూడా స్కూల్లోకి వెళ్ళి కష్టపడితే కానీ వాళ్ళకు కూడా సర్టిఫికేట్ రాదు కదా. So everyone must work to obtain, and he who does not work shall not obtain, no matter whatever the situation. ఎవరికైనా సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళు స్వయంగా వెళ్ళి పని చేయాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఒకళ్ళు వెళ్ళారని, నా తండ్రి వెళ్ళారు, మా తల్లి వెళ్ళింది అని వాళ్ళ ద్వారా కింద వారు తీసుకోవడానికి అనుమతి లేదు. In fact, I think that there was Paul who made that so bluntly clear in 2 Thessalonians 3, verse 10. 2 తెస్సలోనికలు 3:10. ఇది పౌలు గారి యొక్క సందర్భం కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి గదా. If anyone will not walk, neither shall he eat. ఎస్, ఇది ఎవరైనా సరే పని చేయకపోతే వాళ్ళకి తినడానికి అవకాశం లేదు అని వాక్యం తెలియజేస్తుంది ఇక్కడ. So let us make sure we understand that for us to be righteous, we must walk, we must do God's works, we must gain it, we must attain it. అందుకే గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు నీతిమంతులుగా మీకు తీర్పు రావాలంటే మీరు ఏం చేయాలండి? దేవుని యొక్క మంచి పనులు మీరు చేయాలి. దేవుడు ఏ విధంగా నీతిమంతుడిగా జీవించాడో, దేవుడు ఏ విధంగా నీతి మార్గంలో నడిచాడో మీరు కూడా అటువంటి మార్గంలో నడవాల్సిన అవసరం మీకు ఉందని మీకు తెలుసుకోవాలి. And God wants us to affirm this, to hold to it and affirm it to all, anywhere, any place, that people should understand this principle of God. అందుకే యేసుప్రభువు ఇది అందరికీ, ఏదో కొంత జాతి వరకు కొంత వారు కాదు కానీ ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుందని ఆయన అందుకే అందరూ సమావేశంగా అందరికి తెలియజేశాడు ఆయన. The righteousness of Jesus Christ is not our righteousness. Our righteousness is in him
when we go through him and we do the works he did. మన యొక్క నీతి స్వభావం అనేది యేసు ప్రభు ద్వారానే వెళ్ళాలి. అంతే కదండి. మన ఈ నీతి అనేది ఈ లోకంలో ఎక్కడ దొరకదు. మన యేసు ప్రభు వారి ద్వారానే వెళ్తేనే, ఆయన మార్గంలో వెళ్తేనే, ఆయన యొక్క రాజ్యం ద్వారా వెళ్తేనే మనం నీతిమంతులుగా తీర్చబడతామని వాక్యం తెలియజేస్తుంది. So Manaham, in a very simple term, let us go through the way you'll be able to, all of us should understand it and be able to really present it to other people. Yes. సో ఇది అందరికీ చాలా సులువుగా అర్థం చేయడానికి నేను ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. ఈ విధంగా మీరు అనేక మందికి చెప్పడానికి, మీరు అనేక మందికి మీ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు, మీ యొక్క కమ్యూనిటీ కావచ్చు, చెప్పడానికి మీకు ఎంతగానో సహాయపడుతుంది. In the beginning, God gave his spirit, his image to us, to Adam and Eve, free. He gave it to them free. ఆది యందు క్రియేషన్ స్టార్టింగ్ లో ఏం జరిగింది? దేవుడు ఆదాము అవ్వకి తన స్వరూపాన్ని వాళ్ళకి ఉచితంగా ఇచ్చాడు ఆయన. Even though he gave it to them free, it was also meant for them to do God's work. ఆయన వాళ్ళిద్దరికి దేవుని యొక్క మహిమ, ఆ స్వరూపము ఉచితంగా ఇచ్చిన వాళ్ళు ఏం చేయమని వాళ్ళకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మీరు ఈ యొక్క స్వరూపంతో మీరు దేవుని పనులు, మంచి పనులు చేయాల్సిన ఉండాలని ఆయన వాళ్ళకి చెప్పినారు ఆయన. To go and multiply and be fruitful. Fruitfulness is to do God's work. Go and do God's work on this earth with my spirit in you. నేను మీకు ఇచ్చిన ఈ యొక్క ఆత్మను మీరు ఏం చేయాలండి? వెళ్ళి అభివృద్ధి చేయండి, మల్టిప్లై, మీరు వెళ్ళి లోకాన్ని మీరు స్వతంత్రించుకోండి అని ఆదాము అవ్వ గారికి చెప్పారు యేసు తండ్రి దేవుడు. Genesis 1 verses 26 and 27. ఆదికాండము 1వ అధ్యాయము 26, 27. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. స్త్రీని గాను పురుషుని గాని వాణ్ణి సృజించెను. ఆమేన్. ఆమేన్. Amen. Let us read, please, verse 28. 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించును. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఆమేన్. Amen. So God gave his spirit unto them. He created in his image. And then that spirit he gave them Amen. was to go and do his works on this earth. దేవుడు ఇక్కడ ఏం చేశారండి? ఆదాము అవ్వకి ఆయన యొక్క పరిశుద్ధాత్మ దయచేసి వెళ్ళి ఈ లోకాన్ని మీరు స్వతంత్రించుకోండి, ఈ లోకంలో ఉన్న ప్రతి దానిపైన మీకు అధికారం ఇస్తా ఉన్నానని వాళ్ళకి సెలవు ఇచ్చాడు యెహోవా దేవుడు. And his works, the works he gave them was there. Please understand it. This is where to bear the fruit. He said, you must keep all my commandments. If you disobey me, you will lose what I have given to you. అదంతా ఇచ్చిన తర్వాత వాళ్ళకు కొన్ని కండిషన్స్ పెట్టారు ఇక్కడ. వెళ్ళి నేను చెప్పింది మాత్రమే చేయండి, కానీ మీరు ఏదైనా సరే నా మాట జవదాటినట్లయితే మీరు కలిగినంతా కూడా మీరు కోల్పోతారని వాళ్ళకి చెప్పారు. So at that point, all other needs of Adam and Eve, man and woman, were given to them free. There was absolutely nothing they're supposed to do. Those things were there, given to them by God. ఆ ఒక్క క్రమంలోని ఆదాము అవ్వ గారికి అంతా సమస్తము వాళ్ళకి ఫ్రీగా ఇవ్వబడింది. వాళ్ళకి కావాల్సిన డబ్బు కావచ్చు, ధనం కావచ్చు, తిండి కావచ్చు, ఈ స్వేచ్ఛ కావచ్చు, ప్రతిది కూడా ఫ్రీగా వాళ్ళకి అందజేయబడింది. ఎందుకు? దేవుడు వాళ్ళతో నివసిస్తున్నాడు కాబట్టి, దేవుడు వాళ్ళతో దగ్గరగా ఉన్నాడు కాబట్టి. Those things, the needs they had remained free for them to have, as long as they did not disobey God.
వాళ్ళు ఎంతవరకు అయితే దేవునికి మాటను వింటూ ఉన్నారో అప్పటి వరకు వాళ్ళు ఎటువంటి కష్టం పడకుండా అన్ని వాళ్ళకి సఫలంగా అందజేయబడ్డాయి. But Menahem, man and woman, rebelled and disobeyed God, thereby they defiled that image or spirit of God in them. కానీ ఆ సమయంలో ఏం జరిగిందండి, వాళ్ళు దేవుని చేయదన్న పని వాళ్ళు చేశారు. అందువల్ల వాళ్ళకి ఇవ్వబడిన ఒక పరిశుద్ధాత్మను వాళ్ళు కోల్పోయారు. వాళ్ళు What Adam and Eve did was to give up that which I've given to Menahem free. Menahem then turns back and gives that thing up. That's what Adam and Eve did. వాళ్ళకి ఏదైతే ఉచితంగా ఇవ్వబడిందో, ఏ యొక్క రక్షణ అయితే వాళ్ళకి ఉచితంగా ఇవ్వబడిందో, ఏ యొక్క స్నేహం కావచ్చు, ఆ ప్రేమ కావచ్చు, ఏదైతే ఉచితంగా ఇవ్వబడిందో వాళ్ళు దాన్ని వదిలేసుకున్నారు. దాన్ని వారు తక్కువగా చూశారు. Now to regain that thing, to get it back, that the right, remember the image of God is righteousness and holiness. To regain that, we must attend it. And when we get it, we must continue the good works and keep it to the end. వాళ్ళు కోల్పోయిన ఒక స్వరూపము ఏదైతే పరిశుద్ధంగా ఉందో, ఏదైతే నీతివంతంగా ఉందో అది కోల్పోయారు. కాబట్టి ఇప్పుడు అది తిరిగి తెచ్చుకోవాలని ఏం చేయాలండి, దేవుని యొక్క మంచి పనులు చేస్తూ ఉండాలి. దేవుడికి కావాల్సినవన్నీ మనం చేస్తూ ఉంటే మనకి దేవునికి మధ్య ఉన్న రిలేషన్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుందని దేవునికి వాక్యం తెలియజేస్తుంది. So that's why God said then, going forward from that time, since you abuse my grace, since you abuse what I gave you, going forward, you must walk, and really, you must work for it and suffer to get what you lost. Amen. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇప్పుడు మనం ఏం చేయాలండి, మనకి ఫుడ్ కావాలంటే ఏం చేయాలి, మనం కష్టపడాలి. కష్టపడితే కానీ మనం ఆహారం తీసుకోలేమని దీనికి వాక్యం తెలియస్తుంది. అదే కానీ మనం వాళ్ళకి ఆలయం ఏం చేశారు, అంత సమస్తం ఫ్రీగా ఇవ్వబడింది. కానీ వాళ్ళు ఎప్పుడైతే పాపం చేసి దేవుని ఇలా కోల్పోయారో, మనం ఇప్పుడు కష్టపడితే కానీ మనం ఆహారం తీసుకోలేమని అనే ఒక శాపాన్ని పొందుకున్నాం. Therefore, when everybody food, even to eat, is not imputed. You can't stay in your house and go to your room and lock yourself up and say, food will be coming. Food will be coming. I will eat food. For you to eat now, you have to toil for it. అంతే కదండి. మన రూమ్ లో ఉండి రూమ్ లాక్ చేసుకొని నాకు ఆహారం వచ్చి అంటే ఆహారం వస్తుంది చెప్పండి, రాదు కదా. మనం కావాల్సిన అంతా కూడా మనం స్వయంగా మనం చేతులతో మనం సంపాదించుకోవాలి. అదే మానవిక నైజం అని గుర్తించాలి. When we decide to stop toiling, when we decide to stop working, food will stop. It will not come. మనం పనిచేయడం ఆపేస్తే ఏం జరుగుతుంది, డబ్బులు ఉండవు, మనకి ఆహారం ఉండదు. మన డబ్బులు కావాలి, ఆహారం కావాలి, ఏం చేయాలి, మనం మనం పని చేస్తూ ఉండాలి. So to obtain even what we eat, not to talk about eternal life, we have to attain it. We have to work for it to get it. మనం ఒక సమయం దేవుని రాజ్యాన్ని పక్కన పెడితే ప్రస్తుతానికి లోకంలో మనం ఏం చేయాలి, మన ఆకలి తీరాలంటే మనం పని చేయాలి. Genesis 3 verses 17 to 19. ఆదికాండము 3:17 నుంచి 19. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చు పొదలను మీకు మొలిపించును. పొలంలోని పంటలు తిందువు. నీవు నేలకు తిరిగి చేరి వరకు నీ ముఖం చెమట కార్చి ఆహారం తిందువు. యాలి అనగా నీవు తీయబడితివి నీవవుదువని చెప్పాను. ఆమేన్. ఆమేన్. Amen. God tells, and that's his work, even righteousness. Wonderful children of God. To obtain that righteousness, he says here, no, in toil you shall eat of it, no matter what, all the days of your life.
this must be continuous. నువ్వు నీ యొక్క నిజ జీవితంలో ఏం చేయాలి, నువ్వు చేస్తున్న పని ఎల్లవెల్ల చేస్తూ ఉండాలి, ఆ విధంగా నీ యొక్క అవసరాలు తీరుతూ ఉంటాయి. And verse 19, in sweat of your face, you shall eat bread. That should continue. You shall, if you want to get the righteousness, you must attain it, and you must keep it, maintain it to the end. ఒకవేళ నువ్వు నీతిని పొందాలనుకుంటే నువ్వేం చేయాలి, ఆ నీతి కోసం నువ్వు తాపత్రయపడాలి. ఆ నీతిని నువ్వు చిరకాలము దాన్ని నువ్వు సొంతం చేసుకోవాలి. దానికి కావాల్సినవన్నీ నువ్వు సమకూర్చుకోవాలని వాక్యం తెలియజేస్తుంది. Now, spiritually for us, verse 19, in the sweat of your face you shall eat bread. This bread is the word of God. The word of God says, the Bible says, you shall not depend on the bread of this world, but you must live by every word of God. ఇక్కడ నువ్వు 19వ వచనం చూసినట్లయితే నీవు నేలకు తిరిగి చేరే వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారం తిందవలసి వాక్యం తెలియజేస్తుంది. ఆహారం అంటే ఇక్కడ మన యొక్క ఈ ఆహారం కాదండి, దేవుని యొక్క వాక్యం కావచ్చు, దేవుని యొక్క సన్నిధి కావచ్చు. నువ్వు దానికోసం దాన్ని తినడం కోసం నువ్వు ఎంతగానో నువ్వు కష్టపడాలని వాక్యం తెలియజేస్తుంది ఇక్కడ. And whenever we stop in sweat, what is being sweat? Just to obey. It doesn't sweat. Whenever we stop that obedience, that is eating that word of God, we shall return on the ground and we shall lose everything. ఇక్కడ నీ ముఖంపు చెమట అంటే ఏంటి? నువ్వు దాని కోసం చూపించే విధేయత, నువ్వు దానికోసం చూపించే నీ యొక్క శ్రమ అనేది, ఆ విధేయత శ్రమ చూపించినప్పుడు నువ్వు ఏం తింటావు? దేవునికి ఆహారం, దేవునికి వాక్యాన్ని తింటావు. ఆ వాక్యం చేత నువ్వు జీవిస్తావని వాక్యం తెలియజేస్తుంది ఇక్కడ. So when we disobeyed God, that was the end of free lunch, free thing from God. It was the end at that point, because God, we were so ungrateful, unappreciative, and totally we did not value what was given to us. మనకేంటి ఆది యందు ఫ్రీ మీల్స్, ఇలా చంద్రబాబు ఎలాగైతే మనకి ఫ్రీగా భోజనం పెడతాం కదా, అటువంటి ఫ్రీగా వచ్చే ఆహారాన్ని, ఫ్రీగా వచ్చే యొక్క స్వాస్థ్యాన్ని మనం ఏం చేసాం? దాన్ని లెక్క చేయలేము. దాన్ని లెక్క చేయకుండా మనం ఏం చేసాం? దేవునికి మనం వెనుతిరిగినప్పుడు ఏం జరిగింది? మనకి ఇవ్వబడిన ఆ స్వాస్థ్యం అంతా కూడా మన నుంచి తీసుకోపోయబడింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? దానికోసం కష్టపడాలి. And so from that point, for us to obtain righteousness, we must now strive. We must now strive to obtain it. ఇప్పుడు మనం అది తిరిగి దాన్ని సంపాదించుకొని ఏం చేయాలి? మనం చిరకాలము, ప్రతి సమయం, ప్రతి గడియ దానికోసం మనం ప్రయాసపడాలి. దాన్ని ఏ విధంగా మనం సంపాదించుకోవాలి, మన దేవునితో ఏ విధంగా ఆ సంబంధం మనం పెంచుకోవాలనే విధంగా మనం ప్రయాసపడుతూ జీవించాలి లోకంలో. But we must strive according to the prescribed rule of God. The one who gave us his image and we abuse it is the one we have to listen to how to attain and obtain that image back. మనం ఏం చేయాలి? ఆది యందు మనకి ఏదైతే ఆయన యొక్క ఆత్మ కావచ్చు, ఆయన యొక్క స్వారూప్యం కావచ్చు, ఏదైతే మనకి ఫ్రీగా ఇవ్వబడిందో, అదేవిధంగా ఏ విధంగా వెనక్కి తీసుకోబడిందో, ఆ ఒక్క దేవుని యొక్క మహిమ ప్రకారంగా మనం జీవించాలి. ఆయన ఏం కోరుకుంటున్నాడు, ఆయన మనల్ని ఏ విధంగా నడవాలనుకుంటున్నాడు అనే ప్రకారంగా మన జీవితాన్ని మనం మార్చుకోవాలని ఆయన అంటూ ఉన్నారు. So anyone that giving or gives you or trying to give you any other gospel or doctrine of God besides this is a false prophet. Is not of God, is of the devil. సో మీరు గమనించిన విషయం ఏంటంటే, ఎవరైనా సరే, ఏ ఒక్క బోధకుడు కావచ్చు, ఏ ఒక్క వర్తమానికుడు కావచ్చు, ఈ యొక్క విషయానికన్నా ఈ విషయాన్ని నీకు వ్యతిరేకంగా చెప్పడం అనుకోండి, నువ్వు దేవుని కోసం నువ్వు ఏమి చేయలేక్కర్లేదు, దేవుని కోసం దేవుడు అంతా నీకు ఫ్రీగా ఇచ్చాడు, నువ్వు ఏమి చేయనక్కర్లేదు ఏమని చెప్తే అదొక తప్పుడు బోధన, తప్పుడు వాక్యం అని మీరు గుర్తించాలి. Genesis 17 verse 1, please. ఆదికాండము 17వ వచనం. అబ్రాహాము 99 ఏండ్ల వాడు అయినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను
సర్వశక్తి గల దేవుడును నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయి ఉండును. ఆమేన్. Amen. God telling Abraham and all of us, you want to deal with me, you want righteousness, you must walk before me, you must walk. I'm not going to walk for you and be blameless. ఇప్పుడు ఏమంటున్నారంటే అబ్రహాంతో యేసు ప్రభువారు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై మనం మనలో ఎటువంటి నింద లేకుండా మనం జీవించాలని అని కోరుకుంటున్నాడు. So what you were telling God, you have to attain to be perfect, to be righteous as God is righteous. నువ్వు ఎలా జీవించాలి? నీలో ఎటువంటి నింద అనేది ఉండకూడదు. నువ్వు నీతిమంతుడిగా జీవించాలి. ఎందుకంటే నీ దేవుడు ఆయన పైన ఎటువంటి నిందలు లేవు. ఆయన చాలా నీతిమంతుడు కాబట్టి నువ్వు కూడా ఆయన వల్లే నిందారహితుడుగా జీవించాలని కోరుకుంటున్నాడు ఆయన. And so that is why God gave his only condition how to obtain the righteousness of God. అందుకే మనకు ఆయన ఒక దారిని చూపించాడు. ఆయన యొక్క నీతి మార్గం మనకి దయచేశాడు ఆయన. Number one, you must now remorsefully it has to be you, nothing. You have to do it remorsefully, acknowledge and stop rebellion and disobedience. నువ్వేం చేయాలండి? ఆ మార్గంలో నీకేం చెప్తుందంటే, నీకు నువ్వే ఎంతో చింతిస్తూ ఎంతో శ్రమపడి నువ్వు ఏం చేయాలి? నీలో ఉన్న ప్రతి ఒక్క ఉద్వేగము దేవునితో నువ్వు పోరాటం చేస్తున్నావు కదండి, వ్యతిరేకత నువ్వు తీసివేయాలని నేను కోరుకుంటున్నాను ఆయన. And this is what God watches, Manahan. God watches because that's the foundation. You disobeyed me before. The only way, the first thing you must do to attain that which I gave you before is now for you to stop doing what you did wrong. నువ్వు కోల్పోయిన ఒక పరిశుద్ధ సమస్తాన్ని ఎలా తెచ్చుకోవాలండి? నువ్వు ఏదైతే చేసి కోల్పోయావో నువ్వు అది చేయడం మానివేయాలి. నువ్వు అది చేయడము దేవునికి అవిధేయత చూపించకుండా నువ్వు ఆయన మాట వినడానికి నువ్వు ముందుకు రావాలి. And so this is something that all of us we must willingly seek to obtain, exactly being that one with God. ఇది ఈ యొక్క ప్రేరేపణ అనేది ఎవరో నిన్ను ఫోర్స్ చేస్తా కాదు, రాకూడదండి. నీ అంతటి నీకే ఇటువంటి మారుమనసు రావాలి. దేవా, నేను తప్పు చేశాను, నాకు పాపాన్ని నేను ఒప్పుకుంటాను, ఇంకా మీదట నీకు వ్యతిరేకంగా నేను ఏది చెయ్యను అని నీలో నీకు ఆ మారుమనసు వస్తే గానీ నువ్వు దేవుని మార్గంలో నీతిమంతుడిగా నువ్వు తీర్చబడవు. God says, this is all I require, and that is all the whole duty of man. You must attain it, and then you must continuously be in that same position, status unto the end, lest you will not get to the kingdom of God. దేవుడు ఎంతగానో మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆయన ఏం కోరుకున్నాడంటే, నీలో ఉన్న మారుమనసు అనేది ఏదో తాత్కాలికంగా కాదు కానీ అది ఎల్లప్పుడూ నువ్వు ఇదే విధంగా నువ్వు జీవిస్తుంది చిరకాలం నువ్వు దేవుని సన్నిధిలో దేవునికి నచ్చిన వానిగా దేవునికి విధేయతగా జీవించాలని కోరుకుంటున్నాడు. ఆ విధంగా ఉంటాయి కానీ నువ్వు ఆయనకి అన్న రాజ్యానికి నువ్వు అర్హుడిగా ఉంటావని వాక్యం తెలియజేస్తుంది. It's for us now to attain holiness. You shall be holy. You have to be holy, for I am holy. నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన విశ్వాసగా నువ్వు పరిశుద్ధుడిగా జీవించాలి. There is no way for one to be holy when there is still sin in that person and there is disobedience. There is no way. ఒక వ్యక్తి అవిధేయతతో కలిగి పాపంలో ఉన్నవాడు ఎలా పరిశుద్ధుడిగా ఉంటాడు చెప్పండి? ఎవరైతే ఆ అవిధేయతను ఆ పాపాన్ని విడిచిపెట్టి మారుమనసు పొందుతాడో అటువంటి వాడు పరిశుద్ధంగా జీవించడానికి ప్రయాసపడుతూ ఉంటాడు. అటువంటి వాడు పరిశుద్ధంగా జీవిస్తాడని వాక్యం తెలియజేస్తుంది. This is the only requirement of God, how to attain righteousness and how to maintain righteousness to the end.
దేవుని యొక్క వాక్యము ఇదే మాట్లాడుతుంది. మన పరిశుద్ధతను మనం చిరకాలము వాటిని వహిస్తూ ఉండాలి. మన ఏదో ఈ యొక్క సమయం ఉంది, ఈ సమయంలో ఆ సమయంలో కాదు, కానీ చిరకాలం మనం పరిశుద్ధంగా జీవించాలి. ఎందుకంటే మనం దేవుడి పరిశుద్ధుడు కాబట్టి. Leviticus 19 verse 2. లేవి ఏంటికి వస్తుందా? లేవి కాలం